వీరు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న అందరికీ నమస్కారం. శ్రీ వినాయక చవితి పండుగ సందర్భంగా జయశంకర్ జిల్లా భూపాలపల్లి సుభాష్ కాలనీలోని వారు ఏర్పాటు చేసుకున్న సందర్భంగా వారిని కలిసి వీరు వ్లాగ్స్ ఛానల్ పలకరించింది. వారు ఏ విధంగా పండుగ జరుపుకుంటున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నారు, వారికి ఎదురైన అనుభవాలు, వారు ఈ సందర్భంగా ఐకమత్యంగా ఉండి వినాయక చవితి పండుగను ఎంత ఘనంగా నిర్వహించుకుంటున్నారు, వారు ఏర్పాటు చేసుకున్న పలు రకాల కార్యక్రమాల గురించి తెలుసుకోవడం జరిగింది. వినాయక చవితి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఆ పూర్తి వివరాల గురించి తెలుసుకుందామా? మరి రండి ఆ వివరాల్లోనికి వెళ్దాం. నమస్కారం అండి. సుభాష్ కాలనీలో ఈ వినాయక గణేశ ఉత్సవాలు అంగరంగ వైభవం జరుపుకున్న సంతోషం. దీని మీద మీ యొక్క అభిప్రాయము, ఎన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు తెలియజేయగలరు? భక్తకోటి దేవుళ్ళందరికీ నమస్సుమాంజలు. మరి నా పేరు కిషన్ ప్రసాద్. మాది సుభాష్ యూత్ అసోసియేషన్ తరఫున మేము గత 20 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ సుభాష్ కాలనీలో మేము గణపతి విగ్రహ ఆరాధన కార్యక్రమాలు చేస్తున్నాం. గణపతి విగ్రహ మండపాలతోటి పూజలు చేస్తున్నాం. ఈ నిత్య పూజలు 9 రోజులు చాలా అంగరంగ వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలతోటి నిర్వహిస్తున్నాం. దీనికి భక్తులందరూ ప్రజలందరూ సహకరిస్తూ ఈ 9 రోజులు నిత్య పూజలతోటి చాలా నిత్యంగా వాళ్ళు కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయం. అలాగే పిల్లలు మన సనాతన ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం ఇందులో కూడా ఒక భాగంగా జరుగుతుంది. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో చాలా విస్తృతంగా పాల్గొంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలు అందరినీ కూడా చాలా మంచి హృదయంతో కొనసాగించవలసిందిగా కోరుతున్నాము. అలాగే మీ ఛానల్ ద్వారా మా సుభాష్ కాలనీ మా వినాయకుడిని 10 మందికి తెలియజేయడం మా అందరికీ కూడా చాలా సంతోషకరం. జై వినాయక మహారాజ్కి జై. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. భూపాలపల్లి జయశంకర్ జిల్లా సుభాష్ కాలనీలోని మేము గణపతి నవరాత్రోత్సవాలు జరుపుకోబట్టి 17 సంవత్సరాలు కావస్తుంది. మా అందరి సహకారంతో ఆ గణనాథుని దీవెనతో మేము అందరం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషంతో ఉంటున్నాం. కాబట్టి ప్రతి ఇయర్ ఇదే విధంగా జరుపుకుంటామని తెలియజేస్తూ ఆ దేవుని ఆశీస్సులు కూడా ఎప్పటికీ మా యందు మా కుటుంబాలపైన ఉండాలి. అదేవిధంగా సమాజం పట్ల కూడా స్వామివారి ఆశీస్సులు ఎప్పటికి ఉండాలని కోరుకుంటున్నాను. జై గణేష, జై జై గణేష. ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. మన సనాతన సాంప్రదాయాన్ని గౌరవిస్తూ మన హిందువులను ఏకం చేసేటువంటి గొప్ప పండుగ వినాయక చవితి. దీని మీద మీ యొక్క అభిప్రాయాలు, మీరు ఎన్ని సంవత్సరాలు నిర్వహిస్తున్నారు, మీ వివరాలను తెలియజేస్తే కోరుతున్నాం. జై గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి. మేము నా పేరు బిచ్చా చౌహాన్, సుభాష్ కాలనీ 4వ వీధి భూపాలపల్లి. 2016లో స్టార్ట్ చేసినాం. ఇప్పటికి 11 సంవత్సరాల నుంచి వినాయకునికి ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మేము చేసే పని ప్రతి ఒక్కటి ప్రజలకు అందుబాటులో ఉండాలని, మా భక్తులందరూ మాకు అందుబాటులో ఉండాలని, దీనికి ఇంతకింత పెరగాలని కోరుకుంటున్నాం. దాంతోపాటు మా ఆయుష్ ఆరోగ్యాలు అందరూ జనాలందరికీ కూడా, పబ్లిక్ అందరికీ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. మాకు ఎలాంటి విభేదాలు లేకుండా, ఎలాంటి పులుషం లేకుండా అందరం ఒక దాటి మీదకి వచ్చి, ఒక కట్టుదాటి మీద వినాయకునికి నడుపుకుంటున్నాం. ఇక ముందు కూడా మన హిందూ సాంప్రదాయం పెరగాలని, ప్రతి ఒక్కటి ఈ మతానికి, మన హిందూ మతానికి గౌరవించాలని చెప్పి, మన దేవుళ్ళందరినీ సాంప్రదాయంగా సమాజంలో మంచిగా ఉండేటట్టు అందరూ కాపాడుకోవాలని చెప్పి, దీంతో పాటు స్కూల్ పోయే పిల్లలకు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు స్కూల్ పోయేటప్పటికి పొద్దున ఒక బొట్టు పెట్టి పంపించగలరు. బొట్టు అనేది మన సాంప్రదాయాలను బట్టి మన భారతదేశము ఆచారంలో ఉన్నది. ఒక వేరే మతాలు వాళ్ళ పిల్లలను వాళ్ళ మతాలకు ఏం కావాలనో వాళ్ళు ప్రతిరోజు బోధిస్తున్నారు. అటనే మన పిల్లల్ని మన హిందూ సాంప్రదాయం గురించి, మన దేవుళ్ళ గురించి, మన అమ్మ దేవుళ్ళ గురించి, అన్ని దేవుళ్ళ గురించి పిల్లలకు కనీసానికి ట్యూషన్తో పాటు ఇంట్లో చెప్పుకునే తల్లులు కనీసానికి దేవుని గురించి 2 ముక్కలు చెప్పగలరని చెప్పి
దాంతోపాటు ప్రతి ఒక్క ఇంట్లో మనం భగవద్గీత కానీ ఆది చాలీస్ కానీ ఒక బుక్ ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలని చెప్పి మన దేశ భక్తిని ఎట్లా కాపాడుకోవాలి, మన హిందూ సాంప్రదాయం ఎట్లా కాపాడుకోవాలి, మన ప్రతి ఒక్క అడుగు ముందుకేయాలని చెప్పి కోరుకుంటున్నాను. వినాయకునితో పాటు ఛత్రపతి శివాజీ ఫోటో పెట్టాలని అందరినీ నేను కొంత ఎగ్గులు చేసినప్పటికీ నేనే పెట్టుకోలేకపోయినా ఇబ్బంది పడుతున్నాను. రేపు మాకు ఈ రోజు తెచ్చి పెట్టుకుంటానని ఆశిస్తున్నాను. మా పిల్లలు, మా ఆడవారు, మా అందరూ కలిసికట్టు మీద పనిచేస్తూ ఈ మతం, ఈ దేవుళ్ళు కొనసాగాలని మనకు సహకరించిన టీవీ ఛానల్, యూట్యూబ్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇక ముందు వాళ్ళు ఇలాంటి ప్రోగ్రాలు బాగా చేయాలని, బాగా అభివృద్ధిలో రావాలని, వాళ్ళ ద్వారా పబ్లిక్ను కూడా తెలియపరచగలరని చెప్పి ధన్యవాదాలు చెప్తూ జై గణేష్ మహారాజ్ కి, జై గణేష్ మహారాజ్ కి, జై గణేష్ మహారాజ్ కి. గట్టిగా మీకు ధన్యవాదాలు. మన సనాతన సాంప్రదాయం గురించి, హిందూ సాంప్రదాయాలను ఏ విధంగా కాపాడుకోవాలి, మన పిల్లలకు ఈ యొక్క సాంప్రదాయాలు ఎలా నేర్పించాలి, ఒక గొప్ప వీరుడు ఛత్రపతి శివాజీ గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. మీకు ధన్యవాదాలండి. నమస్కారం. జై బోలో గణేష్ మహారాజ్ కి. రాజయ్య గారు, గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా మీరు గణేష నవరాత్రుల గురించి మీ యొక్క అభిప్రాయాలు, మీరు ఎన్ని సంవత్సరాలు నిర్వహించుకుంటున్నారు, మీకు సంబంధించిన వివరాలను తెలియజేయాల్సి కోరుతున్నాం. మా వార్డు 17వ వార్డు. ఈ 17వ వార్డులో ఈ యొక్క గణపతి, విజయ గణపతి ఆధ్వర్యాన, విజయ గణపతి కమిటీ ఆధ్వర్యాన మరి గత 7-8 సంవత్సరాల నుండి మేము ఈ యొక్క గణపతి ఉత్సవాలు గొప్పగా జరుపుకుంటున్నాము. మరి ఈ యొక్క వార్డులో అందరూ కమిట్మెంట్ అయ్యి మంచి హృదయాలతోటి పూజా కార్యక్రమాలు రోజు పొద్దున సాయంత్రం పూజా కార్యక్రమాలు చేస్తూ మరి మహిళా భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క గణపతి మహోత్సవాలను గొప్పగా జరుపుకోవడం జరుగుతుంది. దీనికి సహకారాలు మరి కమిటీ వాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ, మహిళలు కానీ, తర్వాత సభ్యులు, ఇతర సభ్యులు కూడా చందా రూపకంగా మాకు ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా గొప్పగా అన్నదాన కార్యక్రమాలు కూడా గొప్పగా జరుపుకోవడం జరుగుతుంది. దీనికి మీ వంతు మరి మీ యొక్క ఛానల్కు మేము రుణపడి ఉన్నాము. మా యొక్క ఈ యొక్క మహోత్సవాలను ముందుకు తీసుకుపోయి మా యొక్క 17వ వార్డు విజయ గణపతి ఆధ్వర్యాన తెలియపరుస్తున్నాము. కావున మా ద్వారా మీకు ఆ తర్వాత మీ యొక్క సహకారాలు కూడా కావాలి. మా విజయ గణపతి మహోత్సవాలకు మీరు కూడా అది అన్నదాన కార్యక్రమానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. నమస్కారం రాజయ్య గారు. ఈ యొక్క విజయ గణపతి నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకోవాలి. ప్రతి సంవత్సరం ఇంకా ఇంతకు మించి ఇంకా గొప్పగా జరుపుకోవాలని మా యొక్క డివోషనల్ అండ్ వీరు బ్లాగ్స్ తరఫు నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమస్కారం. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. రాజేంద్ర గారికి స్వాగతం. సుభాష్ కళ్యాణ్ మీ యొక్క వినాయకుని యొక్క ప్రతిష్ట, ప్రత్యేకత, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుపుతున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది, విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. ఇక్కడ సుభాష్ కాలనీలో 17వ వార్డు మరియు 29వ వార్డు అనుసంధానం ఇక్కడ పోషమ్మ గుడి ఉంటుంది. పోషమ్మ గుడి ప్రాంగణంలో మేము దాదాపుగా 24 సంవత్సరాల నుండి ఈ వినాయక ఉత్సవాలు అనేది జరపడం జరుగుతుంది. మాకు పెద్దలు నేర్పించిన విధంగా మేము ప్రారంభం చేసి ఈరోజు 24 సంవత్సరాలుగా ఇక్కడ ఉత్సవం చేయడం జరుగుతుంది. 2000 సంవత్సరం నుండి ఇప్పటిదాకా ఇదే ప్రాంగణంలో వినాయక ఉత్సవాలు, నవరాత్రులు జరపడం జరుగుతుంది. ఈ నవరాత్రులు చేయడం వల్ల భక్తి శ్రద్ధలు, అందరి ఐకమత్యం అన్నీ చురగొని అందరూ ఒక ఐకమత్యంగా ఉండడం జరుగుతుంది. భక్తి శ్రద్ధలతో కాకుండా అందరితో వినయంగా ఉండడం కూడా నేర్చుకోవడం జరిగింది. దీనికి ఒక వినాయక ఉత్సవాలు జరపడానికి కూడా మనం మొదటగా ప్రారంభం చేసింది లోకమాన్య బాల గంగాధర్ తిలక్ గారు 1893లో బ్రిటిష్ వారి నుండి భారతీయులందరూ ఏకం కావాలని
అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన చైతన్యపరిచిన ఈ వినాయక ఉత్సవాలు ఈనాటికి కూడా అందరూ, ఇంతకుముందు గల్లెకొకటి ఊరికొకటే ఉండేది, ఇప్పుడు చాలా వెలిసాయి. అందరు ఐకమత్యంగా ఎవరికి వారు చేసుకోవడం, ఎన్ని ఉన్నాయనే ముఖ్యం కాదు, భక్తి శ్రద్ధలతో లోక కళ్యాణార్థం అనుకోని కావచ్చు, ఏదో కావచ్చు, కానీ అందరూ భక్తిగా ఉండడం, ఇదొక 9 రోజులు కూడా అందరూ కలిసిమెలిసి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ కూడా కలిసి ఒక సృద్భవ వాతావరణంలో ఉండడం ఒక మంచి కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. శ్రీ రాజేందర్ గారు మన వినాయక చవితి యొక్క ప్రాశస్త్యము గత కొన్ని 100 సంవత్సరాల క్రితము శ్రీ లోకమాన్య బాలగంగాధర తిలక్ గారు నిర్వహించి స్థాపించినటువంటి శ్రీ వినాయక చవితి పండుగను మనం అదే సాంప్రదాయబద్ధంగా ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తూ ఒక కుటుంబ సభ్యులలాగా ఈ యొక్క కార్యక్రమాన్ని అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఇది మన హిందుత్వానికి, మన సనాతన సాంప్రదాయానికి ఒక మంచి పట్టుకొమ్మలాగా ఉండాలని, అందరూ హిందువులు కలిసిమెలిసి ఉండాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయంగా కొనసాగించాలని కోరుతూ జై బోలో గణేష్ మహారాజ్కి జై. గణపతి మంగళహారతి పాట. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. శ్రీ గణనాథ జయ మంగళం, శ్రీత జనపాల శుభ మంగళం. శ్రీ గణనాథ జయ మంగళం, శ్రీత జనపాల శుభ మంగళం. తను తను నిన్నే కొలిచెద స్వామి, కలుషములన్నీయు తొలగించుమని వెలిగించి తినే వెన్నెల జ్యోతిని, వెలిగించి తినే వెన్నెల జ్యోతిని. శ్రీ గణనాథ జయ మంగళం, శ్రీత జనపాల శుభ మంగళం. పావనమూర్తివి పార్వతీ రసుత, దేవారావా దీనుల ప్రోవగా, నీవే కదనా జీవన జ్యోతివి, నీవే కదనా జీవన జ్యోతివి. శ్రీ గణనాథ జయ మంగళం, శ్రీత జనపాల శుభ మంగళం. అఖిల విద్యల కధిపతి నీవని, ప్రాకటముగా నిన్ను ప్రార్థన చేసితి, చేకుని మీద చేమంతుల జ్యోతిని, చేకుని మీద చేమంతుల జ్యోతిని. శ్రీ గణనాథ జయ మంగళం, శ్రీత జనపాల శుభ మంగళం. దాసుల పాలిట దయగల దేవా, వాసిగా మీ కృప చూపి భూమి, బాసురముగను భవ్య జ్యోతిని, బాసురముగను భవ్య జ్యోతిని. శ్రీ గణనాథ జయ మంగళం, శ్రీత జనపాల శుభ మంగళం. వరదాయక మా వాంఛలు తీర్చుము, కరుణామయ కరిముఖ దేవా, మురయుచుగును వన్నెల జ్యోతిని, మురయుచుగును వన్నెల జ్యోతిని. శ్రీ గణనాథ జయ మంగళం, శ్రీత జనపాల శుభ మంగళం. శ్రీ గణనాథ జయ మంగళం, శ్రీత జనపాల శుభ మంగళం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మన పూర్వీకులు పాత తరాల వారు మన ఆచార సాంప్రదాయాలలో భాగంగా వినాయక చవితి పండుగను సనాతన ధర్మంగా
సాంప్రదాయకంగా వేడుకలు చేసుకుంటూనే మరొక పక్కన హిందువులంతా ఐకమత్యంగా ఒక్కటై నిర్వహించుకునే గొప్ప పండుగలలో వినాయక చవితి పండుగ ఒకటి. ఈ పండుగను భక్తులందరూ సమిష్టిగా కలిసిమెలిసి మేమంతా ఒక్కటే అన్న చందంగా నిర్వహించుకోవడం చాలా చాలా గొప్ప విషయం. ఇదే విధంగా ప్రతి పండుగను సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకుంటూ సనాతన ధర్మాన్ని సాంప్రదాయాలను కాపాడుకోవాలని వీరు వ్లాగ్స్ ఛానల్ అభిలషిస్తోంది. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.